పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము: ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు జయశీలుడు, తన బిడ్డలకు జయాన్నిచ్చే దేవుడు. వేవేల ఆయుధాలు ధరించిన సైనికులు, 300 రథాలు ఆసాకు ఎదురుగా నిలిచాయి. అంత గొప్ప సమూహం ఎదుట తనకై తాను నిలవడం అసాధ్యం. ఆసాకు సహాయం చేయడానికి వేరే ఏ సైన్యాలు కూడా రాలేదు. అందువల్ల ఆసాకున్న ఒకే ఒక్క నిరీక్షణ దేవుడే. ఆస తనకు తన శత్రు సమూహానికి మధ్య దేవుణ్ణి నిలబెట్టినప్పుడు దేవుని భయము చేత ఆ శత్రు సైన్యము పారిపోయారు. ఈరోజు నీ జీవితంలో కష్టాలన్నీ ఒక్కసారిగా కలిసికట్టుగా వచ్చి పడ్డాయేమో. అయితే ఆ ఇబ్బందులను తొలగించుకోవడానికి ఏ ఒక్కరూ సహాయం చేయడానికి ముందుకు రావడం లేదేమో. అయితే నువ్వు కూడా ఆశావలే దేవుని మీద నిరీక్షణ పెట్టుకొని దేవుడినే దిక్కుగా చేసుకున్నప్పుడు, నీకు వచ్చిన కష్టానికి మధ్య దేవుణ్ణి నిలబెట్టినప్పుడు ఖచ్చితంగా గాలి వచ్చినప్పుడు మేఘాలు ఎలా అయితే కదిలిపోతాయో అదే రీతిగా నీ ఎదుట ఉన్న ప్రతి కష్టం కూడా నీ ఎదుట నుండి పారిపోతుంది. ఏ స్థితికైనా చాలిన దేవుడి మీద పరిపూర్ణ విశ్వాసం ఉంచి ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. అయ్యా, మీ మాటలతో మమ్మను బలపరిచినందుకు స్తోత్రములు. ప్రభువా, మా కంటికి కనిపించే దానిని ప్రక్కకు నెట్టి మీ మీద నమ్మకం ఉంచి ప్రతి కష్టాన్ని, శోధనను జయించే శక్తి మా అందరికీ ఇవ్వమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. తప్పక ప్రతి ప్రార్థన అవసరత గురించి అనుదినము ప్రార్థిస్తాము. ఈ రోజంతటిలో దేవుని యొక్క కృపాక్షేమములే మీ ముందు వెనుక మీకు తోడుగా ఉండి మిమ్మును నడిపించును గాక.